The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Praise God for this one more opportunity God has given unto us to sit at His feet with His word. దేవుడు తన వాక్యంతో ఆయన పాదం చెంత కూర్చున్నలాగిన మరొక తరుణాన్ని అనుగ్రహించినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాం. These are the days we are meditating on Genesis 1:1. నేటి దినాల్లో ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనంలో నుండి మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాం. Those of you who are following these studies, you must be remembering in the first part we have meditated on what is the age of the earth. మరి ఈ విషయాల గురించి ఎవరైతే పఠిస్తూ ఉన్నారో లేదా ఈ ధ్యానాల గురించినటువంటి మనసు పెట్టున్నారో మీకు తెలుసుంటే బహుశా మనము ఆ మొదటి భాగంలో భూమి యొక్క వయస్సు ఎంత అనే దాని గురించి మనం చెప్పుకున్నాం. And also in parts 2, 3 and 4, 2, 3, 4 భాగాల్లో and we have discussed how the Bible refutes, disapproves atheism. బైబిల్ ఈ నాస్తికత్వాన్ని ఏ విధంగా అది తీసి పారేస్తుంది, కొట్టి పారేస్తుందో కూడా మనం చెప్పుకున్నాం. The word of God is so rich. దేవుని వాక్యము ఎంత ఘనమైనది, ఐశ్వర్యవంతమైనది. God has taken all the care how to start the Bible with which sentence. కాబట్టి ఈ బైబిల్ గ్రంథము ఏ మాటలతో ఏ వచనాలతో ఆరంభించాలనే దానికి దేవుడు ఎంతో జాగ్రత్తలు తీసుకొని రాశాడు. Yeah, in KJV version, Genesis 1:1 contains nearly 10 words. చూడండి, కేజేవి వర్షంలో, కింగ్ జేమ్స్ వర్షంలో అయితే మొదటి వచనంలోనే 10 మాటలు కనబడుతున్నాయి. Out of those 10 words, 3 times the will come. ఆ 10 మాటల్లో కూడా ద అనే మాటలు వస్తున్నాయి, కనీసం 3 సార్లు చూస్తున్నాం. So if you remove those 3 words, 7 words are there. ఈ 3 మాటలు తీసేసినప్పుడు 7 మాటలు ఉంటున్నాయి. In those 7 words, God has disapproved many wrong doctrines of this world in one verse. ఆ 7 మాటల్లో అంటే ఆ ఒకే వచనంలో అనేక రకాల తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, వీటన్నిటిని నాస్తికత్వం లాంటి వాటన్నిటి కూడా కొట్టిపాడేశారు. So first thing we have seen that Genesis 1:1 refutes atheism. కాబట్టి మొదటి సంగతి ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి మరి ఆ మాట నాస్తికత్వాన్ని తీసి పాడేస్తుంది. And secondly, we are going to see how it addresses the polytheism. రెండవదిగా బహుదేవతారాధన సిద్ధాంతం, బహుదేవతారాధన పద్ధతి గురించి ఏం మాట్లాడుతుందో చూస్తున్నాం. Genesis, ఆదికాండం we are going to read 1:1 again. మరొకసారి మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుంటాం. Genesis 1:1. ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనం. In the beginning, God created the heaven and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. The first 4 words. మొదటి 4 వచనాలు. In the beginning, God. ఆదియందు దేవుడు, తెలుగులో 2 మాటలు ఉంటుంది. And shall we pray before we go further? మనం ఇంకా కొనసాగించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. For God's leading. మరి దేవుని నడిపింపు కొరకు. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, thank you for thy grace, O Lord, bestowed upon us to meditate thy word. నీ వాక్యం ధ్యానించడానికి ప్రభువా మీ కృపను మా మీద కుమ్మరించినందుకే వందనాలు O చెల్లిస్తున్నాం. Lord, this time once again we are looking unto thee so that thou may open our eyes of understanding. ఈ సమయంలో ప్రభువా మీరే మేము గ్రహించినట్లు మా కన్నులు తెరవ చేయలాగిన మరొకసారి మేము మీ వైపు చూస్తా ఉన్నాం. Open the scriptures unto us. మా కొరకై లేఖనములను తెరవ చేయండి. Thy word is so rich. ప్రభువా నీ వాక్యం ఎంతో ఘనమైనది. We cannot fathom it with our, O Lord, worldly wisdom. ప్రభువా మా లౌకిక జ్ఞానంతో మేము వాటిని కొలవజాలం. What all is needed for us, O Lord, though everything is a mystery, what all is needed to us, O Lord, that may be revealed. ప్రభువా అన్ని సంగతులు మర్మయుక్తమైనవైనా అయినా మాకేమి అవసరమై ఉన్నాయో అవసరత అక్కర కొలది మీరే మాకు బయలుపరచండి, మాట్లాడండి. And these things may, O Lord, help our dear ones, even us also, O Lord, for our spiritual growth. ఈ సంగతులు మాకును ప్రభువా మా అందరికి కూడా ఆయన అవి ఎంతో ఉపయోగకరంగా సహాయకరంగా ఉండేలాగా చేయండి. We are bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తున్నాం. We are claiming thy promises for this ministry. ప్రభువా మరి ఈ పరిచర్య కొరకైన మీ వాగ్దానములను కోరుకుంటున్నాం. O Lord, speak unto us. ప్రభువా మాతో మాట్లాడండి. Ascribing all glory unto thy holy name, in Jesus' precious name we pray. సమస్త మహిమని పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
The first four words in English of the first verse, in the beginning God. చూడండి బైబిల్లో మొదటి వచనం ఇంగ్లీష్ బైబిల్ అనుసరించి మనం చూస్తే మొదటి వచనంలో 4 మాటలు కనబడుతున్నాయి. What are the four words? ఏమిటి ఆ 4 మాటలు? In the beginning God. ఆదియందు దేవుడు. So it disapproved atheism because God is there. దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, కాబట్టి నాస్తికత్వం అనేది కొట్టిపారేసింది. Not only that, అంతేకాదు, it disapproved polytheism also because God is mentioned there as a singular thing. దేవుడు ఒక ఏకవచనంలో ఇక్కడ ప్రస్తావనకు వచ్చిన కారణాన్ని బట్టి బహుదేవతారాధన సిద్ధాంతాన్ని కూడా కొట్టిపాడేస్తుంది. Some people say, కొంతమంది అంటారు, in Hebrew language the word Elohim is used, which speaks of plurality. హెబ్రీ భాషలో ఈ దేవుడు అనే మాటకి ఎలోహిం అనే మాట ఉపయోగించబడింది, అనగా అది బహువచనంని చూపిస్తా ఉంది. That is we, ours, like that. మేము, మనము, ఇలాంటి మాటలు వస్తున్నాయి. And it is a plural word, Hebrew people say. కాబట్టి హెబ్రీయులు ఏమంటారంటే ఇది బహువచనంలో ఉంది. We are going to see about the word Elohim at the end of this part. కాబట్టి ఈ మన భాగంలో చివరిగా ఎలోహిం అనే మాట గురించి మనం చెప్పుకుందాం. But here it is written, అయితే ఇక్కడ రాయబడింది, in the beginning God. ఆదియందు దేవుడు. So it is a singular word, God, it is not gods. కాబట్టి ఏకవచనం ఇక్కడ మనకు కనబడుతుంది, దేవుడు, అంతేగాని దేవుళ్ళు అని కాదు. As we have already mentioned, we have seen about atheism in parts 2, 3 and 4. ఇంతకుముందే ప్రస్తావించినట్లుగా 3, 4 భాగాల్లో నాస్తికత్వాన్ని గురించి మనం చెప్పుకున్నాం. Because God is there. ఎందుకనగా దేవుడు ఉన్నాడు. And this God is also, it is not gods, it is singular ఈ here. దేవుడు కూడా దేవుళ్ళు కాదు, కానీ దేవుడు ఏకవచనంలో So ఒకడే దేవుడు. polytheism is also disapproved by the Bible. కాబట్టి బహుదేవతారాధన పద్ధతి కూడా బైబిల్ తీసి పాడేస్తుంది. Bible strongly believes in monotheism, single God. బైబిల్ గ్రంథము ఒకే దేవుడు అనే దాని గురించే మనకి నమ్మికను కలిగిస్తుంది. Because God is there, not gods. ఎందుకనగా దేవుడు అనే మాటే ఉంది ఇక్కడ, కానీ దేవుళ్ళు అనేది లేదు. Polytheism is the worship and belief of multiple gods or multiple deities. చూడండి, బహుదేవతారాధన సిద్ధాంతం అనేది అనేక దేవుళ్ళు, అనేక రకాల దేవుళ్ళని పూజించడం, ఆరాధించడం. అది So many gods. అంటే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు But అంటుంది. the God of the Bible is a single God. అయితే బైబిల్ దేవుడు ఒకే దేవుడు, And he is above all. ఆయన అందరికన్నా పైన ఉన్నవాడు. And see, we can say like this. ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు, Polytheism is a theism, but it opposes monotheism and atheism. చూడండి, బహుదేవతారాధన సిద్ధాంతం అనేటువంటిది, లేకపోతే ఆ మాటలు, ఆ చదువు, లేదా అది నాస్తికత్వానికి వ్యతిరేకమే. అలాగే Monotheism. ఏక దేవుడు, ఒకే దేవుడు అనే దానికి కూడా వ్యతిరేకిస్తుంది. They believe in God, అంటే దేవుడు అంటే నమ్మిక ఉంచుతారు, but they won't believe in a single God. అయితే ఒకే దేవుడు అనే దాన్ని నమ్మరు. Now the countries like India, which are known as the eastern countries, చూడండి, ఇప్పుడు భారతదేశం లాంటి ఇటు తూర్పు వైపుగా ఉన్నటువంటి దేశాలు, yes, polytheism is much practiced here. ఇక్కడ బహుదేవతారాధన ఈ పద్ధతులు చాలా ఎక్కువగా ఉంటాయి. Some people say కొంతమంది అంటారు we are having 3 crores gods. 3,000,000 దేవతలు ఉన్నారని చెప్తారు. And some people, ఇంకా కొంతమంది even అంటారు, among the Egyptians, ఐగుప్తీల్లో కూడా. and those of us who have heard my past videos on the Egyptian miracles, ఐగుప్తులో జరిగించబడినటువంటి ఆశ్చర్యక్రియలు, వాటి గురించినటువంటి గతంలో చెప్పబడిన వీడియోస్లో కానీ మీరు చూస్తే, each miracle speaks of one Egyptian god. ఒక్కొక్క ఆశ్చర్యక్రియ ఐగుప్తు యొక్క దేవుళ్ళలో ఒక్కొక్క దేవుడి గురించి మాట్లాడుతుంది. How the God of the Bible defeated each god one by one. బైబిల్ దేవుడు ఏ విధంగా ఐగుప్తు దేవుడు ఒక్కొక్కరిగా ఓడించాడు అనేది కూడా మనం చూస్తాం. So in all those 10 gods, the Lord of the Bible has defeated, proved himself mightier than all the Egyptian gods. కాబట్టి ఆ ఐగుప్తు యొక్క 10 దేవతలు, దేవుళ్ళందరినీ కూడా మన దేవుడు ఒక్కొక్కని ఎట్లా ఓడించాడు అనేటువంటి విషయాలు అక్కడ ఉన్నాయి. Yes, if you see in the internet, మీరు ఇంటర్నెట్ కి వెళ్ళి చూస్తే, and people say that more than 2,000 gods are there in Egypt. ఐగుప్తు దేశంలో 2,000 కంటే ఎక్కువ రకాల దేవుళ్ళు ఉన్నారంటారు. The Egyptians believe in more than 2,000 gods. ఈ ఐగుప్తీయులు 2,000 కంటే ఎక్కువగా ఉన్న దేవుళ్ళను నమ్ముతారు. But last year when I was in Cairo, Egypt, అయితే పోయిన సంవత్సరంలో
ఐగుప్తు దేశంలో కైరో అనే ప్రాంతంలో సహోదరుడు ఉన్నప్పుడు And at that time I was inquiring with those dear ones of the citizens of Egypt. కాబట్టి అక్కడ ఐగుప్తు దేశ నివాసులు అక్కడ కనబడినప్పుడు వాళ్ళని విచారిస్తున్నాను. When I was talking to them, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు yes, how many gods are there? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? They were telling there are nearly more than 2000 gods are there, but we do not know all of them. Around 500 gods we know. వాళ్ళు అంటారు 2000 కంటే ఎక్కువగానే ఉంటారు, అయితే మిగతా వాటి గురించి మాకు తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే 500 దేవుళ్ళు అయితే ఉన్నారంటారు. And mostly about these 10 gods we worship. ఎక్కువగా ఈ 10 దేవుళ్ళు ఉన్నారే వాళ్ళని పూజిస్తాము అని So చెప్పారు. the Egyptians were also having polytheistic mentality. కాబట్టి ఐగుప్తీయులకు కూడా బహుదేవతారాధనటువంటి ఈ అలవాటి మనస్తత్వం ఉన్నవాళ్లే. Even the Greeks also. గ్రీకులు వాళ్ళు కూడా There were 12 Olympians. They were gods to them. చూడండి 12 మంది ఒలింపిక్ Olympians. They are the gods. అంటే ఆ 12 మంది దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారు. So you see, in the world, in every place, almost people are practicing polytheism. అంటే ప్రపంచమంతటా కూడా చూడండి ఎక్కువ శాతము బహుదేవతారాధన పద్ధతులు ఉన్నాయి. Even today, ఈ రోజు కూడా in some of the places, the Satan's temples are also there. కొన్ని ప్రాంతాల్లో సాతాను సమాజాలు కూడా ఉన్నాయి. Satan's worship is going on even in the modern countries like America. అధునాతనమైనటువంటి దేశాలు, ఆధునిక దేశాలు అనబడే అమెరికా దేశంలో కూడా సాతానుని పూజించే దేవాలయాలు ఉన్నాయి. The people built temples for Satan. సాతాను కొరకు గుళ్ళను కట్టారు. You have to remember, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, God's word clearly says Satan is also a perfect being when he was created like Adam and Eve. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా బోధిస్తున్న మాట మరొక మాట ఏమిటిదంటే, ఏ విధంగా ఆదాము అవ్వలు పరిపూర్ణులుగా సృష్టించబడినారో ఆదిలో సాతానుడు కూడా పరిపూర్ణమైన జీవిగా సృష్టించబడిన వాడే. From this we can understand, దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు, Satan is a created being. సాతాను సృష్టించబడిన వాడు. He is not the creator. వాడు సృష్టికర్త కాడు. So when he is not the creator, when he is the creature or part of the creation, then how can he be more than the creator? చూడండి, వాడు సృష్టికర్త కానప్పుడు వాడు కూడా సృష్టించబడిన సృష్టి అయి ఉండగా సృష్టికర్త కన్నా గొప్పవాడుగా ఎలా ఉండగలడు? So Satan is also a created being. కాబట్టి సాతానుడు కూడా సృష్టించబడినటువంటి జీవి. At the time of creation, he was a perfect being. సృష్టించినప్పుడు సృష్టించబడిన నాడైతే పరిపూర్ణమైన జీవిగానే సృష్టించబడ్డాడు. But he was not a human being, but he is a perfect angelic being. అయితే మానవుడు కాదు, కానీ దేవదూత. In the book of Ezekiel, హెచ్కేల్ గ్రంథంలో chapter 28, 28వ అధ్యాయం. Ezekiel chapter 28. హెచ్కేల్ గ్రంథము 28వ Yeah, అధ్యాయం. about Satan, his past, Ezekiel 28 and Isaiah 14 speaks of him. ఈ సాతాను యొక్క గతమంతా కూడా 28వ అధ్యాయం హెచ్కేల్ గ్రంథం, అలాగే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా కొన్ని వివరాలు ఉన్నాయి. We can read from verse 12 to 15. 12 నుండి 15 వచనాలు మనం చదవచ్చు. You can read later. మీరు తర్వాత అయినా చదవండి. But 15th verse. 15వ వచనం మాత్రం Thou చదువుదాం. was perfect in thy ways from the day that thou was created till iniquity was found in thee. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. So here when we see ఇక్కడ మనం చూస్తున్నాం, the day when thou was created, that is, there was a day, starting day in the life of Satan. నీవు నియమించబడిన దినం అంటే వాడు సృష్టించబడినటువంటి ఆరంభ దినం అనేది సాతాను జీవితంలో ఉంది. What does it mean? అనగా అర్థం Satan ఏమిటి? is not eternal. సాతాను నిత్యమైన వాడు కాడు, God is eternal. దేవుడే నిత్యమైన వాడు. Satan is having a starting day. It is written the day thou art created. సాతానుకి ఆరంభం అనేది ఉంది, చూసారా? సృష్టించబడిన దినము అక్కడ రాయబడింది కదా. And also it is written, ఇంకా రాయబడింది, you are perfect in your ways. కాబట్టి నీ ప్రవర్తన విషయంలో యథార్థంగానే ఉన్నావు. So those of the people who are worshipping Satan, they have to remember that Satan is a created being. సాతాన్ని పూజించేవారు గుర్తుపెట్టుకోండి, సాతాను కూడా సృష్టించబడిన సృష్టి మాత్రమే. There is a beginning day. ఆరంభ దినం అనేది ఉంది. As you and I are having a birthday, Satan is also having a birthday. నీకు నాకు జన్మదినాలు, బర్త్డే ఉన్నట్టుగానే సాతానుకి కూడా బర్త్డే ఉంది. So here we have to note one important truth. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనము గమనించాలి. Yes, even the Egyptian magicians, ఐగుప్తు యొక్క మాంత్రికులు కూడా when those 10 miracles are performed, ఆ 10 ఆశ్చర్యక్రియలు జరిగించబడినప్పుడు yes, the magicians knew that their gods are not a true God. ఈ
ఈ మాంత్రికులకు కూడా తెలిసిన సత్యం ఏమిటంటే వాళ్ళు పూజించే వాళ్ళు నమ్ముకున్న ఆ దేవుళ్ళు ఐగుప్తు దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదని ఒప్పుకున్నారు. Yes, when Moses and Aaron turned the water into the blood, the first miracle. మోషే అహరోనులు మొదటి ఆశ్చర్యక్రియ జరిగించారు కదా, నీళ్ళని రక్తంగా మార్చడం. And Pharaoh called the Egyptian magicians. అప్పుడు ఫరో ఐగుప్తు యొక్క మాంత్రికులందరినీ పిలిపించాడు. With the power of their gods, they also could turn water into blood. వారి దేవుళ్ళ శక్తిని బట్టి వాళ్ళ దేవతలను బట్టి వాళ్ళు కూడా నీళ్ళని రక్తంగా మార్చగలిగారు. And second miracle, రెండవ ఆశ్చర్యక్రియ, when Moses and Aaron prayed, మోషే అహరోనులు ప్రార్థన చేసినప్పుడు all the frogs came into the houses of the Israelites. కప్పలన్నీ కూడా చూడండి వారి ఇళ్లలో ఐగుప్తులు వారి ఇళ్లలో కానీ వచ్చేసాయి కదా. That is the second miracle. అది రెండవ ఆశ్చర్యక్రియ కదా. And when the Pharaoh called the Egyptian magicians, అప్పుడు ఫరో ఐగుప్తు మంత్రగాళ్ళను పిలిపించినప్పుడు and they also could do it. వాళ్ళు కూడా చేయగలిగారు. But the third thing, అయితే మూడవది, Egyptians were worshipping the earth god also. ఆ ఐగుప్తీయులు భూదేవతను కూడా వాళ్ళు పూజిస్తారు. Now God asked Moses and Aaron to struck the earth. ఇప్పుడు దేవుడు మోషే అహరోనుతో చెప్పాడు, నేల మీద కొట్టమన్నాడు. And the dust has come up. అక్కడ నుండి దుమ్ము ధూళి అంతా పైకి లేచింది. And the dust has become lice. ఆ ధూళి పేలుగా మారిపోయింది. And now again for this third miracle, Pharaoh called the Egyptian ఈ magicians. మూడో ఆశ్చర్యక్రియ సమయంలో కూడా ఫరో ఐగుప్తు మంత్రగాళ్ళను పిలిపించాడు. And then what they have done? వాళ్ళు ఏం చేశారు? They tried their level best, but they could not create or bring this lice. వాళ్ళు కూడా సాయశక్తులుగా ప్రయత్నం చేశారు, కానీ ఈ దుమ్ములో నుండి ధూళిలో నుండి పేలని వాళ్ళు So సృష్టించలేకపోయారు. when they failed in this, ఈ విషయంలో వాళ్ళు విఫలమైనప్పుడు in Exodus నిర్గమకాండంలో chapter 8, 8వ అధ్యాయం verse 18. 18వ వచనం. Exodus 8:18. నిర్గమకాండం 8వ అధ్యాయం 18వ I'm వచనం. showing these things so clearly, ఈ విషయాలన్నీ ఎంతో తేటగా స్పష్టంగా మీకు though we చూపిస్తాను. are meditating at a slower pace, but these things we must know. నిదానంగా మనం ధ్యానం చేస్తున్నా ఈ సంగతులన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినవి. This is the third miracle out of those 10. ఆ 10 ఆశ్చర్యక్రియల్లో ఇది మూడోది. 8:18, what the magicians are telling. 8వ అధ్యాయము 18వ వచనంలో ఉన్నటువంటి ఆ శకునగాండ్రు మంత్రములు మంత్రగాళ్ళు ఏం And the చేస్తున్నారు? magicians did so with their enchantments to bring forth lies, but they could not. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయిన. When they failed, ఎప్పుడైతే వాళ్ళు these విఫలమైపోయారో magicians told one truth. ఈ శకునగాండ్రు ఒక సత్యాన్ని చెప్పారు Do అక్కడ. you know what is that? ఏమంటున్నారు That తెలుసా? is verse 19. 19వ వచనంలో Then the magicians said unto Pharaoh, this is the finger of God. చూడండి, శకునగాండ్రు ఇది దైవశక్తి, కింద దాని అర్థం రాశారు దేవుని వ్రేలు It is, అని ఫరోతో చెప్పారు. these lies came by the power of God, we cannot do. ఈ పేలు అనేది మాత్రం దైవశక్తి వలన కలిగినది, మన చేత కాదు, మేము చేయలేమన్నా. What does it mean? అంటే అర్థం ఏమిటి? The magicians are telling our gods are having limited power, but there is a God who is almighty, unlimited power. శకునగాండ్రు చెప్పేది ఏమిటిదంటే మనం పూజించే ఈ దేవుడికి అన్ని హద్దుబాట్లు పరిమితులు ఉన్నవి, అన్ని చేయలేరు వాళ్ళు, కానీ ఈ దేవుడు ఉన్నాడే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అని వాళ్ళు So ఒప్పుకున్నారు. those magicians, when they failed with their enchantments to bring forth lies, immediately they are acknowledging that there is a true God and it is the power of God. ఎప్పుడైతే ఆ శకునగాండ్రు వారి మంత్రముల చేత పేలను సృష్టించాలనుకున్నారో ఆ విషయంలో విఫలమైపోయినప్పుడు వెంటనే వారు ఒక సత్యాన్ని ఒప్పుకున్నారు. ఈ దేవుళ్ళ కన్నా దేవతల కన్నా శక్తివంతుడైన సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు అని చెప్పారు. Only God is having all the power, they are telling. కాబట్టి వాళ్ళు చెప్తున్న మాట ఆ దేవునికే ఉంది శక్తి And అంటున్నారు. they acknowledged a God above their gods. వాళ్ళు ఇంకో మాట ఒప్పుకున్నారు, వాళ్ళ దేవతల కన్నా సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు అని ఒప్పుకున్నారు. See, they are telling. చూసారా, వాళ్ళు చెప్తున్న మాట. So, see, Pharaoh can understand that their gods are not true gods. కాబట్టి ఇక్కడ ఫరో అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు పూజించేటువంటి దేవతలు అది నిజమైన ఒట్టివే, మరొక దేవుడు ఉన్నాడు. They themselves are telling there is a God above their God. వాళ్ళే చెప్తున్నారు కదా వారి నోటితో, ఒక దేవుడు ఉన్నాడు, శక్తి గల దేవుడు We ఉన్నాడు. cannot do these things with our power, with the power of our gods, but only that God can do. మన శక్తి, మన దేవతల శక్తిని బట్టి మనం ఏమి చేయలేము, కానీ ఇది కేవలం ఆ దేవుడు మాత్రమే చేయగలడు. In other words, those magicians are acknowledging, agreeing that the God of Moses and Aaron is the highest God and the only God. మరొక మాటలో చెప్పాలంటే ఆ శకునగాండు ఒప్పుకున్న సత్యం ఏమిటంటే మోషే అహరోనుల దేవుడే
నిజమైన దేవుడు, అందరికి పైన ఉన్న దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని ఒప్పుకున్నారు. God's word also says దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. the God of the Bible is above all gods. బైబిల్ దేవుడు అన్ని దేవతలు దేవుళ్ళందరికన్నా పైనున్నవాడు. When this world believed in many gods, ఎప్పుడైతే ఈ ప్రపంచం, ఈ లోకము బహుదేవతల గురించి మరి నమ్ముతా ఉన్నారో, at that time ఆ సమయంలో Moses in the Old Testament పాత నిబంధనలో ఉన్న మోషే, and Paul in the New కొత్త Testament, నిబంధనలోని పౌలు they preached about only one ఆ God. ఒక దేవుడు గురించి, ఆ ఏక దేవుడు గురించి వాళ్ళు Yeah, ప్రకటించారు. Moses preached to Pharaoh. మోషే ఫరోకు చెప్తున్నాడు, There is one God. ఒక దేవుడు ఉన్నాడు. And Paul also in all his epistles, in his missionary journeys, time and again, he preached about monotheism, that is only one God. పౌలు కూడా తన సువార్త దండయాత్రలో పత్రికలు రాస్తున్నప్పుడు కూడా ఒకే దేవుడు అనే దాని గురించి ఆయన చాలాసార్లు They ప్రస్తావించారు. stood very firm in their conviction. కాబట్టి వారు ఏదైతే ఒప్పుకున్నారో దానిపైన వారు నిశ్చలంగా ఉన్నారు. What does it mean? అనగా అర్థం ఏమిటి? If you want to preach about a single God, you must be brave like Moses and Paul. ఒకే దేవుడు అనే మాట గురించి కానీ నువ్వు బోధించాలి, చెప్పాలి అనుకుంటే మోషే లాంటి, పౌలు లాంటి ధైర్యం నీకు ఉండాలి. Because you will not have an easy time. ఎందుకనగా నీకు అంత సులువైనటువంటి సమయం ఉండదు కదా. They too had a very tough time. వాళ్ళు కూడా చాలా కష్టకాలంలోనే ఉండారు. In the recent times in 2005, ఇటీవల అంటే 2005 ఆ ప్రాంతంలో one man by name Jordan Paper. జోర్డన్ పేపర్ అనేటువంటి ఒక వ్యక్తి, His name is Jordan Paper. అతని పేరే జోర్డన్ పేపర్. He wrote a book by name Polytheistic Theology. చూడండి, ఆయన ఈ బహు దేవతారాధన సిద్ధాంతం గురించి ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. And what he is telling in that? దానిలో ఏమని చెప్తున్నాడు ఆయన? Polytheism is inherent in human nature. చూడండి, బహు దేవతారాధన ఈ సిద్ధాంతం, ఈ పద్ధతి అనేది మానవ నైజంలోనే ఉందంట. And monotheism, single God, is the recent invention. ఒకే దేవుడు అనేటువంటిది ఇటీవల ఇప్పుడు ఈ మధ్య కనుగొన్న పద్ధతి అంటాడు. What a false statement it is. ఎంత తప్పుడు మాటలు ఇవి. It is diagonally opposite to the very first verse of the Bible. బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి వచనానికే అది So విరుద్ధమైనటువంటి. God is singular. కాబట్టి దేవుడు అనేది ఒకడే. Even the Egyptian magicians, this is the finger of gods, they are not telling this is the finger of God, singular. They are telling. ఐగుప్తు శకునగాండ్రు చెప్పినప్పుడు కూడా ఏమన్నారు వాళ్ళు? ఇది దేవుని వేలు అన్నారు, దేవుళ్ళ వేలు అని చెప్పలే. Therefore, అందుకని polytheism is a theism but contradicts the monotheism, that is single God, and atheism, no God. కాబట్టి ఈ బహుదేవతారాధన అనేటువంటి ఈ మాట నాస్తికత్వాన్ని, ఒకే దేవుడు అనే దాన్ని కూడా వ్యతిరేకిస్తుంది. But అయితే the silly thing in polytheism is, ఇందులో చూడండి, ఈ బహుదేవతారాధన సిద్ధాంతంలో ఉన్నటువంటి ఒక బుద్ధిహీనమైనటువంటి విషయం ఏంటిదంటే, and వింతైన విషయం, వింతైనటువంటి విషయం ఏమిటిదంటే, see, some people tell that we are having 3 crore gods. కొంతమంది అంటారు కదా మాకు 3,000,000 దేవతలు Some ఉన్నారు. people tell that we are having 2,000 gods. కొంతమంది ఏమో మాకు 2,000 దేవతలు Some people ఉన్నారు. will tell that we are having only 10 gods. కొంతమంది ఏమో మాకు 10 దేవతలు ఉన్నాయంటారు. But the silly thing in their practice is they will not worship all gods equally. అయితే చూడండి, వారిలో ఉన్నటువంటి ఒక వింతైన స్వభావం ఏమిటిదంటే, ఈ దేవతలందరినీ కూడా ఒకే విధంగా వారు పూజించలేదు. They are not, in their sight, all gods are not equally powerful. అంటే వారి దృష్టికి ఈ దేవతలందరూ కూడా సమానముగా శక్తి గలవారు అనేది లేదు. వాళ్ళు They call them gods, but one is a super power and another is having no power, very least power. వాళ్ళు దేవుళ్ళు లేదా దేవతలని చెప్పుకుంటారే కానీ ఒక దేవతకి మహాశక్తి ఉంటుంది, మరొక దేవతకి అంత శక్తి ఉండదు అని అలాంటి విభేదాలు ఉన్నాయి వాళ్ళకి. See, they will not worship all the gods equally. They call them God, but they will not give the status of God to them. వారి దేవుళ్ళు దేవతలని చెప్పుకుంటున్నారే కానీ వాళ్ళు పూజించే దేవతలందరూ కూడా ఒకే రకమైన దేవతలుగా, ఒకే విధానంలో వారు సరిపోల్చారు, ఒకే స్థాయిలో పూజించారు. They will not give the same status to all gods. అందరు దేవతలందరూ కూడా ఒకే స్థానం ఇవ్వరు వాళ్ళు. Not only that, అంతేకాదు, they worship different gods in different seasons, different times. వాళ్ళు చూడండి వేరు కాలాల్లో, వేరు సమయాల్లో వేరు దేవుళ్ళని పూజించేవాళ్ళు. Some of the people are there. కొంతమంది They ఉన్నారు, will worship one God
god only for 2 months. ఒక దేవతని 2 నెలలకే వాళ్ళు Or పూజిస్తారు. they will follow so many principles only for 2 or 3 months in a year. The remaining 9 months, okay, they will live as they like. ఆ నియమాలన్నీ కూడా సంవత్సరంలో ఒక ఆ 2-3 నెలలే పాటిస్తారు. మిగతా 9 నెలలు ఇక ఇష్టం వచ్చినట్టు ఉంటారు. We can see this practice in our own country. కాబట్టి ఇలాంటి అలవాట్లు ఈ ఆచారాలు మన దేశంలోనే ఉన్నాయి. Some god is there, ఏదో దేవత, some festival is there, ఏదో పండుగ some వస్తుంది, 9 to 10 days they will be celebrating. ఒక 9-10 రోజులు ఆచరిస్తారు. That's all. అయిపోయింది అంతే. Throughout the year they will not remember that god. మళ్ళీ సంవత్సరం అంతా ఆ దేవుడిని వాళ్ళు గుర్తుపెట్టుకోరు. And ఇంకా after that they will catch hold of another god. తర్వాత ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్తారు. And for him another 4 or 5 days enjoyment the festival. ఒక 4-5 రోజులు ఆ దేవుడికి పండుగ చేస్తారు. What does it mean? అంటే అర్థం ఏమిటి? They are giving different degrees of status to different gods. అంటే వేరు వేరు దేవుళ్ళకి వేరు వేరు స్థానాలను ఇస్తున్నారు Some are వాళ్ళు. greater gods, some are lesser gods. కొందరేమో గొప్ప దేవుళ్ళు అంటారు, కొంతమంది ఏమో తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని కొలుస్తున్నారు. Based on their individual power. కాబట్టి వాటికి ఉన్నటువంటి వాటికి ఉన్న ఆ శక్తిని బట్టి వారు కొలుస్తా ఉంటారు. Based on the individual ability of those gods. అంతేకాకుండా ఆ దేవుళ్ళకి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి వీళ్ళు కొలుస్తా ఉంటారు. Sometimes కొన్నిసార్లు one god will fight with another god. ఒక దేవత మరొక దేవతతో కొట్లాడుతూ These are ఉంటారు. all, see, when we see it is all silly. చూసారండి, ఇలాంటి విషయాలన్నీ చూస్తాం, ఎంత వింత పుట్టించగలేవా Today నేటి దినాన్న. the historical polytheistic religions are referred as mythology. చూడండి, చారిత్రకమైనటువంటి బహుదేవతారాధన అనేటువంటి సిద్ధాంతం ఇదంతా కూడా ఒక పురాణముగా చెప్తుంది మన. Today పురాణాలుగా మారిపోయినాయి. ఇది ఈ రోజు అయితే అవి పురాణాలుగా మారిపోయాయి. And in that mythology we know conflicting personalities are there, one fighting with another. ఆ పురాణాల్లో చూడండి, ఒక దేవుడికి మరొక దేవుడికి కొట్లాటలు జరుగుతాయి, యుద్ధాలు చేసుకుంటున్నారు. And see, if you are worshipping one god, మీరు ఒకే దేవుడిని గాని పూజించే వాళ్ళైతే, and if these 2 gods are fighting, ఈ 2 దేవతలు కొట్లాడుకుంటా ఉంటే, and you have to take the side of this god, not that god, కాబట్టి నువ్వు ఈ దేవుడి పక్షం వహించాలి కానీ ఆ దేవుడు కాదు కదా. because that fellow is fighting with this man. ఎందుకంటే ఆ వ్యక్తి ఇతనితో కొట్లాడుతా ఉన్నాడు. So automatically when you are worshipping this god, you must take side of this god. కాబట్టి నువ్వు ఈ దేవుడిని పూజిస్తా ఉన్నావు అంటే ఈ దేవుడి పక్షం వహిస్తావు కదా. But if you go to some of the temples, అదే మీరు కొన్ని దేవాలయాలకు వెళ్తే, when 2 personalities are conflicting or fighting with one another, both the idols will be there and people will be worshipping both the gods. మరి ఇద్దరు ఒకరితో ఒకరు పడక యుద్ధం చేసి కొట్లాడుతా ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆ 2 రకాల దేవతలు బొమ్మలు అక్కడ ఉంటాయి, వాళ్ళని పూజిస్తా ఉంటారు. ఆ 2 దేవతల్ని పూజిస్తారు. They will be worshipping side by side and in the same temple. కాబట్టి అదే ఒకే దేవాలయంలో ఆ 2 దేవతలను కూడా పూజిస్తా ఉంటారు. So when we see these things, it looks so silly. కాబట్టి ఇట్లాంటి విషయాలు అవన్నీ చూస్తున్నప్పుడు ఎంత వింతగా ఉంటాయి కదా. You see, giving different status to different gods and rival gods worshipping by the same people. వేరు వేరు దేవుళ్ళకి వేరు వేరు స్థానాలు ఇస్తూ ఉంటారు. అదే ఒకే రకమైన ప్రజలే ఆ దేవుళ్ళని పూజించేవారు, దేవుళ్ళలో మధ్య విభేదాలు ఉన్నాయి, వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు. Even in the ancient times, as I told you, Greeks were having some 12 gods, Olympians they were calling. పురాతన దినాల్లో కూడా చూడండి, గ్రీకులకు కూడా 12 మంది దేవతలు ఉండేవి, ఒలింపియన్స్ అని చెప్పేవారు వాళ్ళు. Number 1, మొదటిది Geas. జియాస్. If you see Daniel chapter 11, మీరు దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తే, yes, in 11:32, 11వ అధ్యాయము 32వ they వచనంలో, that know their God. తమ దేవుని ఎరుగువారు And అని that particular verse is written in the context of the Greek king putting Zeus in the place of the ark in the temple in Jerusalem. ఆ వచనం ఏ సందర్భంలో రాయబడిందంటే, ఆ గ్రీకు రాజు యెరూషలేము దేవాలయంలో జియాస్ అనేటువంటి ఆ దేవత విగ్రహాన్ని తెచ్చిపెట్టిన సందర్భంలో ఉపయోగించబడిన వచనం అది. So Zeus was their god. అక్కడ జియాస్ అనేది వాళ్ళ దేవుడు. And Hera is the second one. రెండవది హీరా అనేటువంటి And the దేవత. third god, Olympian, is Poseidon. మూడవ దేవత పోసిడాన్. Fourth one is Athena. నాలుగవ ఎథేనా. And fifth one is Ares. ఐదవది ఎరెస్. And Demeter is the sixth one. ఆరవది డిమేటర్. Seventh one is Apollo. ఏడవది అపోల్లో. And eighth one is Artemis. ఎనిమిదవది అర్తెమి. And ninth one is Hephaestus. తొమ్మిదవది ఎఫాస్టస్. And 10th one is Aphrodite. పదవది ఎఫ్రోదైట్. And 11th one is Hermes. 11వది హెర్మే. You may be remembering when Paul and Silas they went there. పౌలు శీలలు అక్కడ వెళ్ళినప్పుడు మీకు జ్ఞాపకం ఉండుంటది. So to one they have given Diana and another is Herme their names. ఒకదానికి ద్యూపతి అని హెర్మే అని పేర్లు పెట్టినట్టు Herme is their కదా. god. హెర్మే అనేది వాళ్ళ దేవత. And suddenly when they did something great, immediately they considered them as gods and they named them as gods. ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు పౌలు శీలలు ఒక ఆశ్చర్యక్రియ జరిగించినప్పుడు వెంటనే వీళ్ళు కూడా దేవతలు అని చెప్పి దేవతల పేరుతో వాళ్ళని పూజిస్తున్నారు. And the 12th one is Hestia.
12వది హిస్టియా, Another name is there, Dionysus. మరొక పేరు డైనోసాస్ So అనే పేరు these కూడా are ఉంది. the 12 gods. Greeks were also, that is polytheism, they were also కాబట్టి worshipping. 12 మంది దేవతలు గ్రేకీలకు కూడా ఉండేది. వాళ్ళు కూడా ఈ 12 మంది దేవతలను పూజించేవారు. అంటే బహుదేవతారాధన పద్ధతి వాళ్ళకి ఉంది. Even today, ఈ రోజు కూడా one of the organization among Christianity were wrong cult, Mormons. క్రైస్తవత్వంలోనే ఒక తెగ ఉంది, మార్మన్స్ అనేటువంటిది. John అన్ని Smith, తప్పుడు సిద్ధాంతం. Joseph Smith is the founder of it. మరి జోసెఫ్ స్మిత్ అనేవాడు ఆ సంస్థకి మూలకర్త. Oh, they are having very big temples in various parts of the world. ప్రపంచంలో ఆయా భాగాల్లో చాలా పెద్ద పెద్ద మందిరాలు కట్టారు వాళ్ళు. Outskirts of Washington, you see a very big temple of the Mormons. వాషింగ్టన్ ఒక శివారు ప్రాంతాలకు వెళ్తే అక్కడ మార్మన్స్ వాళ్ళ ఒక దేవాలయం చాలా They పెద్దది ఉంటుంది. believed in the plurality of gods. వాళ్ళు చూడండి, బహుదేవతారాధన అంటే అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అంటే బహుదేవుళ్ళు ఉన్నారని నమ్ముతారు వాళ్ళు. And they believed in 3 gods. అంటే 3 దేవుళ్ళు ఉన్నారు అనిగా నమ్ముతారు వాళ్ళు. Mormonism, it affirms that there is a existence of heavenly mother also. మార్మన్స్ వాళ్ళు నమ్మేది ఏంటో తెలుసా అండి? పరలోకంలో ఒక తల్లి దేవత, ఆకాశరాణి, ఆకాశ దేవత. They believe it. వాళ్ళు నమ్ముతారు వాళ్ళు. They have an idea that the people can become gods after this life. అంటే వాళ్ళ నమ్మిక ఏమిటిదంటే మనుషులు ఈ జీవితం తర్వాత దేవుళ్ళు అయిపోతారు. But we thank God for Genesis 1:1. దేవునికి స్తోత్రములు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని What బట్టి the Bible says in Genesis 1:1 has put a full stop to all these man-made confusions. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మానవుడు సృష్టించిన కలవరాలన్నిటి కూడా అక్కడ ఒక ముగింపు పలుకుతుంది. Yes, all are confusions. ఇదంతా కూడా కలవరమే, గందరగోళమే. How many fightings are going on in the name of God? దేవుడు అని పేరు చెప్పుకుంటూ ఎన్ని కొట్లాటలు వస్తున్నాయి. But Bible, అయితే బైబిల్ గ్రంథం in the beginning God. ఆదియందు దేవుడు. Only one. See, the Bible has removed all these confusions. కాబట్టి బైబిల్ కలవరాలన్నిటి కొట్టి పాడేసిందిగా. When you believe this word of God, ఈ దేవుని వాక్యమును నువ్వు నమ్మితే what a peace, what a rest you will have. ఎంత నెమ్మది, ఎంత సమాధానం ఉంటుంది నీకు. First 4 words of the Bible can give you so much rest. Means if you own the whole Bible, how much more rest you can enjoy. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి 4 పదాలు, 4 మాటలనే ఇంత నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వగలుగుతున్నాయంటే మరి బైబిల్లో మిగతా భాగం అంతా కూడా నువ్వు చదవగలిగితే ఎంత నెమ్మది ఉంటుంది. All these headaches will be gone. ఈ తలనొప్పి అంతా పోతుంది. A big full stop can be put to all the man-made confusions. మానవుడు సృష్టించిన, మానవుడు కల్పించినటువంటి సిద్ధాంతాలు, కలవరాలన్నిటి కూడా ముగింపు పలుకోవచ్చు. Believe this word, in the beginning God. ఆదియందు దేవుడు అనే ఈ వాక్యం, ఈ మాట నమ్మొచ్చు. One God created all these things. ఒక్క దేవుడు వీటన్నిటిని కూడా సృష్టించినవాడు. When a single God created all these things, then he controls all these things. ఒక్క దేవుడు వీటన్నిటిని సృష్టించాడంటే వీటన్నిటిని నిర్వహించేవాడు కూడా ఆ ఒక్క దేవుడే. He can do all things. అన్ని చేయగలడు, సమస్తము చేయగలడు. Suppose 5 gods created all these things. ఒకవేళ ఒక 5 మంది దేవతలు కలిసి సృష్టించారు. Suppose if this galaxy is created by one God. ఒకవేళ చూడండి, ఈ నక్షత్రాల రాశి వీటిని ఒక దేవుడు సృష్టించి, and the earth is created by another God. భూమి మరొక దేవుడు And సృష్టించి, another galaxy is created by one more God. మరొక నక్షత్రాల రాశిని ఇంకొక దేవుడు Then సృష్టించాడు. what will happen? అప్పుడు ఏమవుతుంది When చెప్పండి? there is fightings going on between these gods, these galaxies, they will lose their orbits. ఈ దేవుళ్ళ మధ్యలో కొట్లాట మొదలైందంటే ఈ నక్షత్ర రాశులు వాటి కక్ష తప్పేస్తా ఉంటాయి. And what will happen? అప్పుడు The ఏమవుతుంది? whole world will become into ashes. మరి ప్రపంచం అంతా కూడా బూడిద అయిపోతుంది కదా. Every god will have their own priorities. ఎందుకంటే ప్రతి దేవుడు కూడా వాళ్ళ ప్రాధాన్యతలు ఉంటాయి. Oh, they want to develop their own kingdom. వాళ్ళ రాజ్యాలని వాళ్ళు పెంచుకోవాలని ఆశిస్తారు. All this is confusion. కాబట్టి ఇదంతా గందరగోళమే, కలవరమే. Only one God. ఒకే దేవుడు. That's why that one word of God is heard and obeyed by the whole creation. అందుకనే ఆ ఒక్క దేవుడు అనే మాట సృష్టి అంతా కూడా లోబడుతుంది, ఆ మాటనే నమ్ముతుంది. And he created all things. వాటన్నిటిని కూడా సమస్తమును ఆయనే సృష్టించాడు. Because only one God is there, only one command to all the planets, all the stars. ఒకే దేవుడు కాబట్టి గ్రహాలన్నిటికీ, నక్షత్రాలన్నిటినీ కూడా నిర్వహిస్తూ శాసించగలిగిన వాడు ఒక్కడే. He controls all things. వాటన్నిటిని కూడా ఆయన నిర్వహిస్తా And he can do all things. అన్ని చేయగలడు ఆయన. Yes, hundreds of verses are there in the Bible to support this truth. కాబట్టి ఈ సత్యం, ఇది సత్యం అని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో
వందలాది వచనాలు ఉన్నాయి దానికి. So, brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, don't believe in polytheism. కాబట్టి బహుదేవతారాధన ఈ బోధని నమ్మకూడదు. Today you are alive means because one God is there, one God is maintaining the universe. If at least two gods are there also, there will be a problem someday, and one planet dashes against the other, you and I will be out. ఈ రోజు నువ్వు బ్రతికే ఉన్నావు అనే దానికి రుజువు ఒకటే, ఆ ఒక్క దేవుడిని బట్టే. ఒకవేళ ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ ఇద్దరు దేవుళ్ళ మధ్యలో ఏదో గొడవ వచ్చిందంటే, ఆ సృష్టించబడినటువంటి ఆ గ్రహాల్లో రెండు గ్రహాలు ఢీకున్నాయంటే అయిపోయి మన పని ఇంకా. Today you are alive means proof is only one God is కాబట్టి there. ఈ రోజు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అనే దానికి నిదర్శనం రుజువు ఏమిటిదంటే ఒకే దేవుడు He is ఉన్నాడు. your creator. ఆయన నీ సృష్టికర్త. Today he is your sustainer. ఇది నాన్న ఆయన కదా నేను నిలబెట్టేవాడు, He is నేను your బ్రతికిస్తున్నాడు. ఆయన shepherd. నీ కాపరి, He is your sufficiency. ఆయన నీకు He is చాలినవాడు, your satisfaction. ఆయన నీకు He is సంతృప్తినిచ్చేవాడు, your all in all. ఆయన నీకు సర్వములో సర్వమై Today ఉన్నాడు. you are existing means because of that creator. ఈ రోజు నువ్వు ఇంకా బ్రతికే ఉంటున్నావు అంటే, సజీవులుగా ఉన్నావంటే ఆ సృష్టికర్తని బట్టే. Have you come into contact with that creator? ఆ సృష్టికర్త దగ్గరికి వచ్చావా ఎప్పుడైనా? Do you know who is that creator? అసలు ఆ సృష్టికర్త ఎవరో నీకు తెలిసిందా? He created you. ఆయన నిన్ను సృష్టించాడు. When you disobeyed and when you are walking as you like. నీవు అవిధేయుడు అయిపోయి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుండగా, When you are heading for a Christless eternity. నీవు క్రీస్తు లేనిటువంటి ఆ నిత్యత్వానికి వెళ్ళిపోతున్నప్పుడు The same creator came in the form of man with the name Lord Jesus Christ. ఆ సృష్టికర్తయే మానవ రూపము ధరించి యేసుక్రీస్తు అనే పేరుతో ఈ భూమి మీదకి The అవతరించాడు. creator became your redeemer. ఆ సృష్టికర్త నీకు విమోచకుడయ్యాడు. Yes, he paved the way of salvation. రక్షణ మార్గము ఏర్పాటు చేశాడు. Yes, he never wanted you to go to hellfire. నీవు నరకమునకు వెళ్ళటం ఆయనకి అస్సలు ఇష్టం లేదు. That's why he went to the cross and he experienced hell on your behalf. అందుకనే ఆయన ఆ శిలువ మీదకెక్కి నీ పక్షంగా నరక వేదన అనుభవించాడు. And to redeem you from that punishment. ఆ శిక్ష నుండి నిన్ను విమోచించి విడిపించడానికి Tomorrow he is going to come as a king. రేపటి దినాన్న మరలా రాజుగా ఆయన రాబోతున్నాడు. With a kingdom. రాజ్యముతో కూడా To make you a రాబోతున్నాడు. citizen of that kingdom. ఆ రాజ్యం యొక్క పౌరునిగా నేను చేయడానికి. Not only that. అంతేకాదు, To enable you to sit on his throne. ఆయన సింహాసనం మీద నేను కూర్చుండబెట్టడానికి. Do you know that creator? ఆ సృష్టికర్త నీకు Do తెలుసా? you know ఎవరో? your redeemer? నీ విమోచకుడు ఎవరో నీకు తెలుసా? Do you know the coming king? ఆ రాబోయే రాజు నీకు తెలుసా? All is only one Lord Jesus Christ. ఇదంతా కూడా ఒకే ఒక యేసు క్రీస్తు ప్రభు. When you find him as your redeemer, because he has created you already, he is your creator. If you find and acknowledge him as your redeemer, then there will be meaning to your life. నిన్ను ఆయన సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయనని విమోచకుడుగా కానీ నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవితానికి పరమార్థం ఉంటుంది. And you have to tell, Lord, I am a sinner. నువ్వు చెప్పాలి, దేవా నేను పాపిని, Forgive me. నన్ను క్షమించు, Wash me in your blood. నీ రక్తంతో నన్ను కడుగుము. All these days I was believing that is God, he is God, that is God, she is God. ఇన్నాళ్ళు కూడా నేను ఆయన దేవుడు, ఈ దేవత, ఈమె దేవత అని నేను నమ్మాను. Today I understood. ఇది నాకు You అర్థమైంది. are my creator. నీవే నా You are సృష్టికర్త, my redeemer. నీవు నా Come విమోచకుడు, into my life. నా జీవితంలోనికి Make రా. me your son. నన్ను నీ బిడ్డగా చేసుకో. Today God will make you his son. ఈ రోజు దేవుడు నిన్ను ఆయన బిడ్డగా, కుమారుడు కుమార్తెగా చేసుకుంటాడు. Don't believe in polytheism. కాబట్టి బహుదేవతారాధన బోధ నమ్మొద్దు. And I am going to continue in the next part. మరి తర్వాత భాగంలో నేను వీటిని కొనసాగిస్తాను. But today, అయితే ఈ రోజు come into contact with that creator who became your redeemer 2000 years ago. 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు విమోచకుడుగా మారినటువంటి ఆ సృష్టికర్తను తెలుసుకో. Yes, then there will be meaning to your life. అప్పుడు నీ జీవితానికి ఒక పరమార్థం You can ఉంటుంది. enjoy eternal life. నీవు నిత్య జీవమును అనుభవించగలవు. Let us pray. రండి ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we thank thee for the very first verse of the Bible. బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి వచనమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Remove all our confusion. ప్రభువా, మా కలవరాలన్నీ కూడా తీసి Today, పారేస్తుంది. what a confusion is there in this world because of this polytheistic doctrine. నేటి దినాన్న ప్రభా, ఈ బహుదేవతారాధన సిద్ధాంతాన్ని బట్టి ఎంత కలవరం చోటు చేసుకుంది. Every day, new gods are created by human beings. What a shame it is. రోజు రోజుకి ప్రభా కొత్త కొత్త దేవుళ్ళని మనుషులు సృష్టించుకుంటున్నారు. ఎంత సిగ్గుకరమైన పరిస్థితి. Oh Lord, they are created by man. దేవా, వీళ్ళందరూ కూడా మనుషుని చేత తయారు చేయబడినవారు. The Bible says that you created man. బైబిల్ అయితే ప్రభా నీవు మానవుని సృష్టించావని When we చెప్తుంది. believe the word of God, the Bible, all the confusions will be
will come to a stop. దేవుని వాక్యం అని ఈ బైబిల్ గ్రంథాన్ని మేము నమ్మినట్లయితే ప్రభా మేము ఎదుర్కొంటున్న ఈ కలవరాలన్నిటికీ ముగింపు ఉంటుంది. For dear ones to believe fully the word of God and the single God, that is Lord Jesus. మా ప్రియమైన వారందరూ కూడా దేవుని ఈ వాక్యమును అలాగే ఒకే దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు అని నమ్మునట్లు సహాయపడండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.